ఒక గిన్నెలో ఇలా పాయసం వేసుకొని దాంట్లో కొంచెం ముద్దపప్పు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటూ ఉంటే మధ్య మధ్యలో జీడిపప్పులు కొబ్బరి ముక్కలు తగులుతుంటే ఆ టేస్ట్. హాయ్ అండి. ఈరోజు చాలా టేస్టీగా చాలా త్వరగా అయిపోయి పండగలకైనా దేనికైనా కానీ ఫెస్టివల్స్కైనా ఈజీగా చేసుకునే పరమాన్నం అయితే చేసి చూపిస్తానండి. నేను ఒక గ్లాస్ కొలతతో తీసుకుంటున్నానండి. ఈ గ్లాసులో ఒక 30 వరకు బియ్యం అయితే తీసుకున్నాను. ఇది నేను కుక్కర్లో చేస్తున్నానండి. ఈ బియ్యంలో కొంచెం కందిపప్పు కానీ లేదంటే సాయిపప్పు, ఈ రెండు అంటే జిగురు కోసం అండి. ఈ రెండిటిని కూడా వేసుకోవచ్చు అనమాట. నా దగ్గర పెసరపప్పు ఉంది కాబట్టి కొంచెం అయితే పెసరపప్పు వేసుకొని బియ్యం ఆ రెండు కలిపి వేసుకున్నానండి. టోటల్గా ఒక గ్లాస్ అయిందనమాట, అది నా కొలత. ఇంకా ఈ బియ్యాన్ని శుభ్రంగా అయితే మనం 2-3 సార్లు అయితే శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి. ఇక్కడ మనము పాలతో చేసుకోవచ్చు అండి, అలానే పాలు నీళ్ళతో కూడా చేసుకోవచ్చు. శుభ్రంగా కడిగిన తర్వాత అదే గ్లాస్ తోటి నేను 2 గ్లాసుల నీళ్ళు అయితే పోసి పక్కన ఒక 20 నిమిషాల్లో అయితే నానబెడతానండి. ఎందుకంటే కొంచెం బియ్యం నానాలి కాబట్టి, ఆ పెసరపప్పు బియ్యం నానాలి కాబట్టి అలా అయితే పక్కన ఉంచాను. ఉంటే హాఫ్ అన్ అవర్ కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదా, బియ్యం అయితే పెసరపప్పు నానిపోయిందండి. దీనికి కావాల్సినవి అయితే పూర్తిగా అయితే పాలతో కూడా చేసుకోవచ్చు అండి, లేదు అంటే పాలు నీళ్ళతో కలిపి కూడా చేసుకోవచ్చు. కాచి చల్లార్చిన పాలైతే తీసుకోవాలండి. అలానే మనం ఏ గ్లాస్ అయితే తీసుకుంటున్నామో ఆ గ్లాస్ నిండా లేదా గ్లాసున్నర దాకైనా బెల్లం అనేది వేసుకోవచ్చు. నేను ఒక గ్లాసే తీసుకున్నాను, కొంచెం స్వీట్ తక్కువ తింటామనేసి. మామూలుగా అయితే గ్లాసున్నర తీసుకోండి. అలానే మనకి స్వీట్లో దేంట్లోనైనా కానీ యాలకుల పొడి వేయాలి కాబట్టి 2 యాలకుల పొడిని అయితే దంచి పెట్టుకున్నానండి. ఇది డ్రై ఫ్రూట్స్ అనేది మన ఇష్టం అనమాట. కొబ్బరి ముక్కలు కూడా వేస్తే బాగుంటాయి అండి, తినేటప్పుడు నోటికి చాలా బాగుంటాయి. కొంచెం బాదం పప్పుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మనకి జీడిపప్పు ఆప్షనలేనండి, వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, వేసుకోకపోయినా టేస్ట్ బాగుంటుంది. మన ఇష్టం, మనకి ఎన్ని కావాలంటే అన్నీ అయితే వేసుకోవచ్చు. నెయ్యి అండి, నెయ్యి కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎప్పుడైతే నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఇక్కడైతే బాగా అయితే నానిపోయినాయండి చక్కగా బియ్యము, అలానే పెసరపప్పు కూడా. ఇప్పుడు దీంట్లో కొంచెం అయితే నేను నెయ్యి వేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం పొంగిద్ది కదా, దానికోసం అనేసి నెయ్యి వేసుకుంటున్నాను. పప్పులో ఎప్పుడు కూడా మనం కొంచెం ఆయిల్ వేసుకున్నట్లుగానే కొద్దిగా అయితే నేను ఇది వేసుకుంటున్నానండి. ముందైతే నేను 2 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను కాబట్టి ఇంకొక 2 గ్లాసులు పాలు పోసుకుంటున్నానండి. టోటల్గా నేను ఒక గ్లాస్ తీసుకుంటే దానికి 5 లేకపోతే 6 గ్లాసులు పాలు తీసుకోవాలి. అంటే మన ఇష్టం, ఉంటే పాలు తీసుకోవచ్చు, లేదా పాలు అలానే నీళ్ళు కూడా మిక్స్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. మొత్తానికి నేను ఒక 2.5 గ్లాసుల వరకు పోసానండి. అంటే మొత్తం 4.5 గ్లాసులు అయిందనమాట. మనం ఇంకా కొంచెం లూజు కావాలన్నా కానీ ఇంకొంచెం కూడా పాలు పోసుకోవచ్చు. కొంచెం అయితే ఇక్కడ నేను నెయ్యి వేసుకుంటున్నాను. పాలు అనేవి పొంగుతాయి కాబట్టి కొంచెం నెయ్యి అనేది వేసుకుంటున్నాను. వేసుకుని నేను మూత పెట్టుకుంటున్నానండి. కుక్కర్లో ఉడికిస్తున్నాను కదా, మూత పెట్టుకొని ఒక 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు అయితే నేను మీడియంలో పెట్టుకున్నాను. హైలో పెట్టకూడదు కదా, అంటే హైలో అంటే మీడియంలో పెడితేనే బాగుండిద్ది. హైలో అయితే ఒక్కోసారి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీడియంలో పెట్టుకొని నేను ఒక 3 లేదా 4 విజిల్స్, బాగా నానిపోతే 3 విజిల్స్, కొంచెం అటు ఇటు టైం అడ్జస్ట్ అయితే 3 విజిల్స్, 4 విజిల్స్ అనమాట. ఇంకా మొత్తానికైతే 3 విజిల్స్ తర్వాత ఆ గాలి మొత్తం పోయిన తర్వాత, ఏదైతే కుక్కర్ ఎయిర్ ఉంటుంది కదండి, ఆ ఎయిర్ మొత్తం పోయిన తర్వాత అయితే నేను చూస్తున్నారు కదా మెత్తగా ఉడికిందండి. సో ఎంత మెత్తగా ఉడికిందో చూసారు కదా. నేను 4 విజిల్స్ పెట్టాను. సో దానికి చక్కగా అడుగు కూడా అంటలేదండి, మళ్ళీ అడుగు అంటితే టేస్ట్ మొత్తం మారిపోయిద్ది. సో శుభ్రంగా అయితే నేను మెదుపుకుంటున్నాను. అంటే మనకి
ఈ బెల్లం అన్నము కొంచెం మెత్తగా ఉంటే బాగుండిద్ది, పొలుకులు పొలుకులుగా ఉంటే బాగోదు కదా. ఇంక నేనైతే మొత్తం కలుపుకున్నానండి. ఇంకొంచెం పాలు కూడా పోసుకుంటున్నాను. నాకు అప్పుడు పాలు కొంచెం అయిపోయినాయి, మళ్ళీ కొంచెం ఫ్రిడ్జ్లో ఉంటే అవి కూడా పోస్తున్నాను. కొంచెం నీళ్ళు కూడా కలిపాను. పండగలకైతే నేను నార్మల్గా పాలతోనే చేస్తానండి. 1 లీటర్ పాలు తీసుకొచ్చి అయితే ఓన్లీ పాలతోనే, ఎందుకంటే మనం ప్రసాదం పెట్టాలి కాబట్టి ఉట్టి పాలతోనే చేస్తాను. సో మొత్తానికి నేను 5 గ్లాసులు వేసానండి. అది మనం పాలు నీళ్ళతో వేసుకోవచ్చు, పాలతో కూడా చేసుకోవచ్చు అనమాట. 1 గ్లాస్ నేను బియ్యం అవి తీసుకుంటే 5 గ్లాసులు పోసుకున్నాను. ఇంకా పాలు ఉంటే ఇంకొక అర గ్లాసు కూడా మనం పోసుకోవచ్చండి. సో నేనైతే పాలు పోసిన తర్వాత ఇదైతే పొయ్యి మీద పెట్టాను. కొంచెం ఒక 2 నిమిషాలైతే నేను గ్యాస్ ఆన్ చేసుకొని అది ఒకసారి పాలు పోసిన తర్వాత మొత్తం అయితే కలుపుతున్నాను. సో మనము బెల్లంని కొంచెం నీళ్ళు పోసుకొని బెల్లం మొత్తం కరిగిన తర్వాత వడకొట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా బెల్లం వేసుకోవచ్చండి. అంటే కొంచెం బెల్లంలో మడ్డి అలాంటివి ఉంటాయి కాబట్టి మనం పక్కన కరగబెట్టుకొని కూడా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను బెల్లం కూడా వేసానండి. బెల్లం వేసి మనము పొయ్యి మీద ఉన్నప్పుడే మనం బెల్లం వేయకూడదు, కొంచెం ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పాలు అది మిక్స్ చేసి బెల్లం అయితే నేను పక్కన వేసి తర్వాత పొయ్యి మీద పెట్టి కొంచెం అయితే నేను కలుపుతున్నానండి. గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి నేను 1 గ్లాసే వేసాను. కావాలంటే మీరు గ్లాసున్నర కూడా వేసుకోవచ్చు. దీంట్లో ఇలాచి, ఇందాక నేను వేసింది ఇలాచి పొడి అండి, అంటే యాలకుల పొడి వేసాను అనమాట. యాలకుల పొడి వేసుకొని మనం బాగా అయితే కలుపుకోవాలి. కలుపుకునే ఈ బెల్లం కొంచెం కరగాలి కదండి, కరిగిన దాకైతే, ఎందుకంటే ఆ వేడికి చక్కగా కరిగిపోయిద్ది. లేదు మనం కొంచెం వాటర్ పోసుకొని బెల్లంలో పక్కనే కరగబెట్టుకొని దానిని కూడా వడకొట్టుకోవచ్చు. చూసారు కదండి, మొత్తం చక్కగా అయితే 1 గ్లాసేనండి తీసుకుంది నేను. ఎంత అయిందో చూసారు కదా. ఈ టైంలో ఇలాచి, నేను ఇందాక చెప్పాను కదండి, ఈ టైంలో ఇలాచి కూడా వేసుకోవాలి. అంటే అంత అయిపోయిన తర్వాత బాగుంటేనే కొంచెం ఇలాచి టేస్ట్ అనేది తెలిసిద్ది. ఇక్కడ ఇందాక బెల్లం వేసానండి, ఇలాచి అని చెప్పాను. సో ఇక్కడైతే మొత్తానికి ఇలా ఈ యాలకుల పొడి వేసిన తర్వాత శుభ్రంగా అయితే నేను మొత్తం కలుపుకున్నాను. కలుపుకొని మనము జీడిపప్పుల్ని నేతిలో వేయించుకోవాలండి. మనకి జీడిపప్పులు వేస్తే టేస్ట్ బాగుండిద్ది, చాలా చాలా బాగుండిద్ది. కొబ్బరి కూడా వేస్తే కూడా ఆ పొలుకులు అనేవి తినేటప్పుడు మనకు తగులుతూ ఉంటే టేస్ట్ మాత్రం ఇంకొంచెం ఉండిద్దండి. మాకు ఎట్లా ఇష్టమో. కొంతమంది కొబ్బరి వేసుకోరు, కానీ కొబ్బరి వేసుకుంటే చాలా బాగుండిద్ది. మేము ప్రతి పండగ కూడా మేము ఈ మా తెనాలి సైడు పాసివన్నం అంటామండి, దీన్ని బెల్లం అన్నం అంటారు, పరమాన్నం అంటారు, ఇలా రకరకాలుగా అయితే పిలుచుకుంటారు. మా ఊర్లో అయితే మేము పాసివన్నం అని అనేవాళ్ళమే. పండగ వచ్చిందంటే ఖచ్చితంగా అయితే మా అమ్మ అయితే ఇది చేసేది. నాకు చాలా చాలా ఇష్టం అండి. ఇది చేసుకొని నాకు ఇష్టం వచ్చినప్పుడల్లా ఇలా చేసుకొని అయితే నేను తినేస్తాను. ఇది పెద్దగా మా హస్బెండ్కి అంతగా తినరు, కానీ నేనైతే ఇది మొత్తం 2 రోజుల్లో తినేస్తాను. అంటే ఆ రోజు చేసిన రోజు, రెండో రోజు ఇలా తినేస్తానండి. నాకు ఎంత ఇష్టం అంటే ఇంకా సగ్గుబియ్యంతో పాయసం కూడా చాలా చాలా ఇష్టం అండి. ఇది మెయిన్ నాకు, అసలు చిన్నప్పటి నుంచి నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట ఇది. మొత్తానికి జీడిపప్పులు అయితే వేయించి పెట్టుకున్నాయి మొత్తము మనకి దీంట్లో వేసేసుకోవాలండి. వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత దీంట్లో ముద్దపప్పు మీద నెయ్యి వేసుకొని తింటే ఉండిద్దండి టేస్ట్. అంటే నేను ఇప్పుడు ముద్దపప్పు చేయలేదు, మా అమ్మ అయితే అలా వేసేదండి. మాకు ఒక ప్లేట్లో పెట్టి ఆ ప్లేట్లో ఆ ముద్దపప్పు వేసి ఇలా నెయ్యి వేసి మాకు ఇచ్చేదన్నమాట. అసలు ఎంత ఇష్టం అంటే నాకు, మా ఇంట్లో నేను మా నాన్నే ఎక్కువ తింటాం, దీన్ని బాగా తింటానండి. అసలు నేను అంటే ఇది మొత్తం నేను ఒక్కదాన్నైనా తిన్నానంటే కూడా మీరు ఆశ్చర్యపోవసరం లేదు, 2 రోజుల్లో తినేస్తాను, అంత ఇష్టం అన్నమాట నాకు. సో మొత్తానికి నిన్నండి ఈ వీడియో, సాటర్డే రోజు చేసుకొని అయితే
నేను తిన్నాను. ఆ ఒక్క కప్పు మా హస్బెండ్ సగమే తింటారు. సో నేను అలాంటి కప్పులు ఒకేసారి నేను 2, 3 తినేస్తాను. అంటే అంత ఇష్టం అనమాట నాకు. సో నాకు స్వీట్ చాలా చాలా ఇష్టము. సో నేను నచ్చిన పరమాన్నం మీకు నచ్చినైతే వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్.